అయ్యా జోగి రమేష్, ఈరోజు మీరు కల్తీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు తమరి పేరు చెప్పి ఇదంతా కూడా సూత్రధారి, పాత్రధారి, కథా స్క్రీన్ ప్లే జోగి రమేష్ అని చెప్పిన తర్వాత తమరికి వెన్నులో వణుకు పుట్టి అమ్మో ఇంకేముందని చెప్పేసి తమరు మళ్ళీ కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ బడుగు బలహీన వర్గాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ తమరు అదే విధంగా ఎమోషనల్గా సెంటిమెంటల్గా మాట్లాడితే ఇక్కడ పడిపోవడానికి ఎవరో కూడా సిద్ధంగా లేరు. అసలు కల్తీ మద్యం అంటున్నారు ఏంటి? కల్తీ మద్యం పట్టుకుందాం మేము కదా, మా గవర్నమెంట్లో తప్పు జరిగింది, తప్పు జరిగినప్పుడు పట్టుకుందాం మేము, ఆఫీసర్స్ని పంపించింది మేము, ఎంక్వైరీ చేయమంది మేము, మధ్యలో మీరు అబసేయండి. అసలు అక్కడ తప్పు జరిగింది కాబట్టి అక్కడ యాక్షన్ తీసుకుంది మా కూటమి ప్రభుత్వం. అసలు కల్తీ మద్యం అని గింజుకుంటున్నావేంటయ్యా స్వామి? మీ గత ప్రభుత్వంలో మీ వైసీపీ గవర్నమెంట్లో కల్తీ మద్యం పునాదుల్లోంచి పుట్టింది మీ పార్టీ. డిస్టరీస్ పెట్టి మరి స్పిరిట్ని కలిపి పచ్చి మందుని మీరు ఎంత దుర్మార్గంగా అమ్మారంటే ప్రజల ప్రాణాలు పోతే పోని మాకు డబ్బులు మా జేబులో నిండినాయి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు ఆ రోజు కల్తీ మద్యం నడిపారు. ఎంతోమంది చనిపోయారు. బీసీలు దాదాపు 50,000 మంది బీసీలు పట్టం పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా కొన్ని లక్షల్లో కిడ్నీలు లివర్లు పోయి మంచాలకే పరిమితం అయిపోయారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గుర్తే ఉంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిచ్చి మందు వచ్చింది, నాణ్యమైనటువంటి మద్యం మొత్తం కూడా విపరీతంగా రేట్లు పెరిగినాయని మందు బాబులు పాపం ఎంతోమంది ఈ పిచ్చి మందు దాగి చనిపోయారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి మంచి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో హానికరంగా అయినటువంటి మంచి బ్రాండ్స్ని తీసుకొచ్చారు. అలాంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున మరి తమరు జంగారెడ్డిగూడలో దాదాపు 28 మంది చనిపోతే ఏం చేశారు? మీరు ఏం మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా? మీకు గుర్తుంది? అసలు పోయినోళ్ళు పోయారు, మీ బాధ ఏంటి అన్నారు. అంటే మనుషుల ప్రాణాలు మీకు ఏగతో సమానం అన్నమాట. పోతే పోయారంట. మీరు కూడా ఈరోజు కల్తీ మద్యం గురించి, ప్రజల గురించి, ప్రాణాల గురించి మాట్లాడతారంటే హాస్యాస్పదంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మీరు ఏమన్నా మీ ప్రాణం మీదకి వచ్చేసింది ఈ రోజున. కాబట్టి మనం డ్రామాలు ఆడాలి, కులాన్ని అడ్డం పెట్టుకోవాలని నాటకాలు ఆడారు. మీరు నిన్న అంటున్నారు, ఏదో అంటున్నారు ఏంటండి, రక్త సంబంధికులు అంట. గౌతు శిరీష గారు, అనగాని సత్యప్రసాద్ గారు, కొనకల నారాయణ గారు తమరి గురించి చంద్రబాబు గారికి మా జోగి రమేష్ గారు మంచి బాలుడు, అసలు తప్పే చేయడండి అని చెప్పాలా? మరి వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే గౌతు శిరీష గారిని, ఇదే గౌతు లచ్చన్న గారి మనవరాల్ని పోస్టులు పెడితే ఆవిడ మీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఆవిడని అసభ్యంగా పోస్టులు ఏ విధంగా పెట్టి ఆవిడని మానసికంగా ఎంత శోభకు గురి చేశారండి మీరు? ఆవిడ్ని సిఐడి పోలీసులు వచ్చి ఆవిడ మానసికంగా ఎంత వేధించారు? పలాస నుంచి విజయవాడ తీసుకొచ్చి ఆవిడని ఏ విధంగా ఎంక్వైరీతో పేరుతో ఇబ్బందులు పెట్టారు? ఆ రోజు చెప్పొచ్చుగా, మా శిరీషమ్మ బంగారం, అసలు మా గౌడుకులం, మా సొంత రక్తం, ఆవిడ్ని మీద యాక్షన్ తీసుకోవద్దని చెప్పొచ్చు కదా. ఆ రోజు రేపలలో అమర్నాథ్ గౌడ్ని చంపేస్తే ఇదే అనగాని సత్యప్రసాద్ గారు నిలబడి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉన్నారు. మీరు 2 రోజులు హడావుడి చేసి వెళ్ళిపోయారు. మీరేం చేశారు? చంపినటువంటి వ్యక్తులకు బెయిలించి బయటకు తీసుకొచ్చారు. మీరు ఈరోజు అనగాని సత్యప్రసాద్ చెప్పొచ్చు కదా, శిరీష గారు చెప్పొచ్చు కదా, కొనకల నారాయణ గారు చెప్పొచ్చు కదా అని అంటారు. అంటే తమరికి ఉచ్చు బిగిస్తే మాత్రం కులం కావాలన్నమాట. మరి అదే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా వాళ్ళని ఏం చేయొద్దని ఎందుకు చెప్పలేదు? బడుగు బలహీన వర్గాలు మీ కల్తీ మందులు తాగి దాదాపు కొన్ని వేల మంది చనిపోయారు కదా, చనిపోతున్నారండి, ఇలాంటి పాప పని చేయొద్దని ఎందుకు చెప్పలేదు మీరు? ఈరోజు మీకు కులం కావాలి, బడుగు బలహీన వర్గాలు కావాలి. మరి ఈరోజు మీ గవర్నమెంట్లో 25 ఏళ్ళు కూడా నిండినటువంటి ఆడపిల్లల తాలిబొట్లు తెంచినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. తర్వాత మీకు జోగి రమేష్, తర్వాత ఆ పాపం నీకే తగిలింది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది నువ్వు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, ఒక పక్కన తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్ల సేవా పథకంలో ఇలా చక్కగా ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ, ఒక పక్కన మరి వైజాగ్లో గూగుల్ సంస్థని దాదాపు 83,000 కోట్ల రూపాయలు పెట్టుబడులతో 2 లక్షల మందికి ఉద్యోగాలతో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తుంది, రాజధాని అభివృద్ధి చేస్తుంది, పోలవరం నిర్మిస్తుంది, రోడ్లు చక్కగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి ఓర్వలేక అటు కూటమి ప్రభుత్వం పైన, అటు చంద్రబాబు తంబాలపల్లిలో మరి కల్తీ మద్యం డిస్టిలరీని ఏర్పాటు చేసి చంద్రబాబు గారి పైన నెట్టేసేద్దామని, ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో కేపీ గారి పైన నెట్టేసేద్దామని మీ కుట్రలన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇకనైనా సరే అలాగే జనార్దన్ రావు గురించి చెప్పారు, మీరే చెప్పారుగా, మా ఇంటి సందులో ఉంటాడు, నా పక్కన ఉంటాడు, మా వాడే అన్నారు. అతనే చెప్పాడు. వీడియో రిలీజ్ చేసి ఇది వీటంతటికి కారణం జోగి రమేష్ గారు చెప్తేనే నేను చేశాను, అక్కడ తంబాలపల్లిలో నాటుసారా కానీ, ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో నాటుసారా కానీ, ఇవన్నీ కూడా ఆయన చెప్తేనే చేశాను అన్నారుగా.
వీడియో వాట్సాప్ కన్వర్జేషన్స్ ఉన్నాయి కదా, కాల్ లిస్టులు ఉన్నాయి కదా, అన్ని మా వాళ్ళు ప్రూఫ్లతో బయట పెట్టారు కదా, ఇంకేందుకు మీరు గుంజుకుంటున్నారు? ఒక మైలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీ అంటున్నారు. మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా చేశారు, ఇదేనా మీరు మాట్లాడేది? వాడు వీడు నేనేమన్నారు? మీరు శాసనసభ మా కృష్ణప్రసాద్ గారిని పట్టుకొని వాడు వీడు గొట్టంగాడు బొక్కగాడ, సిగ్గుందా మీకు అసలు? నిన్న మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఎంత సంస్కారంగా మాట్లాడారు, ఎంత చక్కగా మాట్లాడారు. మీ గురించి ఏదన్నా వాడు వీడు అన్నారా? ఇదే ప్రజలు గ్రహించింది. మీరు మాట్లాడే భాషే మిమ్మల్ని 11 స్థానాలు కూర్చోబెట్టింది. మీరు ఒక నాయకుడిగా ఉండి ప్రజలు మిమ్మల్ని చూసి, నాయకుడిని చూసి ప్రజలు నేర్చుకోవాలి. అలాంటిది మీరు మాట్లాడే రోత భాష. మా ఎమ్మెల్యే గారు కదా గొట్టం, మీరు గొట్టం. ఎందుకంటే మైలవరం నియోజక ప్రజలు చీకొడితే పెడనెళ్ళారు. పెడంలో మళ్ళీ మొన్న 2024లో నిలబడితే పెడంలో ఓడిపోతారని భయం వేసి మళ్ళీ ప్లేస్ మారి పెనమలూరు వచ్చారు. పెనమలూరు ప్రజలు చీకొట్టారు. మీరు గొట్టంగాలు కాబట్టి ఎక్కడ నిలబడినా ఓడిపోతున్నారు. మా కృష్ణప్రసాద్ గారు మీ పార్టీలోనే గెలిచారు, టీడీపీ పార్టీలోనే గెలిచారు. అది ఆయన స్థాయి. మీరు ఆయన కాలి కోటికి కూడా సరిపోరు. మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు తమరు ప్రమాణాల గురించి. చంద్రబాబు గారు వచ్చి ప్రమాణాలు చేయాలంట, లోకేష్ గారు వచ్చి ప్రమాణాలు చేయాలంట. అంటే నువ్వు దొంగసారాగాయి, నువ్వు కల్తీ మద్యమము, మీ పుటకే ఎప్పటి నుంచో దొంగసారాలు కల్తీ మద్యాలు అమ్మిన పుటక. వాళ్ళకి ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన కుటుంబాలయ్యా. జగన్మోహన్ రెడ్డి లాగా కల్తీ మద్యాలు అమ్మి లేదా మీకులాగా దొంగసారాలు కాసినటువంటి విధానం కాదు కదా. వాళ్ళు వచ్చి ప్రమాణ స్వీకారాలు ప్రమాణాలు ఇవన్నీ చేయాల్సినంత పని లేదు కదా. నిజంగా ప్రమాణాలు చేయాలంటే మీ జగన్మోహన్ రెడ్డిని తీసుకురా. కోడికత్తి మీరే వేసుకొని మీరే పొడిపించుకొని డ్రామాలాడి చంద్రబాబు గారి మీద నెట్టేశారు. అది అబద్ధమని తేలింది కదా. ప్రమాణానికి రమ్మని చెప్పు. మరి అలాగే గులకరాయి వేసుకొని మీరే వేసేసుకొని చంద్రబాబు గారి మీద పెట్టారు. అది అబద్ధమని తేలింది కదా. ప్రమాణం చేయండి వచ్చి. మరి అలాగే వివేకానంద రెడ్డి గారిని మీ బాబాయిని మీరే చంపేసేసి చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు కదా. వేస్తే బాబు గారికి సంబంధం లేదని తెలియదు కదా. దాని మీద కూడా ప్రమాణం చేయండి. ఇవన్నీ చేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకురండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు కూడా ఊరికినే ప్రసక్తి లేదు. మీ స్థాయికి చంద్రబాబు గారు లోకేష్ గారు అవసరం, మేము సరిపోతాం మీకు సమాధానం చెప్పడానికి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మేమందరం కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే అహంకారంతో ఇదే గర్వంతో మీరు గతంలో మీకున్నటువంటి 151 సీట్లు 11కు పడిపోవడానికి కారణం ఇదే అహంకారం, ఇదే పొగరు. కాబట్టి ఇకనైనా మీరు తగ్గించుకోండి.